2026 భారత్ టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త లక్ష్యాన్ని ప్రకటించాడు. ఈ విజయం ముగింపు కాదని, ఇది టీమిండియా ప్రయాణానికి ఆరంభమని చెప్పాడు. భవిష్యత్తులో టీ20 మ్యాచ్ల్లో 300 పరుగులు సాధించడం భారత జట్టు లక్ష్యమని గంభీర్ వెల్లడించాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ పై ఫైనల్లో విజయం సాధించిన మరుసటి రోజు స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇకపై మరింత దూకుడుగా ఆడాలని కోరుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో భారత్ దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. జట్టులోని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారత్ విజేతగా నిలిచింది. మొత్తంగా టోర్నమెంట్ లో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అది సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో. ఇక ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ, ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. టీ20లో ఇప్పటి వరకు 300 పరుగుల మార్కును మేము అందుకోలేదు. ఒకరోజు తప్పకుండా ఆ రికార్డును అందుకోవాలని ఆశిస్తున్నాం. అది కూడా చిన్న జట్లతో కాకుండా పెద్ద జట్లపై ఈ రికార్డుని నెలకొల్పాలని చూస్తున్నాం. ఈ క్రమంలోనే మేము ఇంకా మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నామని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. కోచ్ గా తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒక కోచ్ గా ఆటగాళ్లకు మంచి వాతావరణం కల్పించడం, భద్రతగా అనిపించేలా చేయడం, అనుభవాన్ని పంచుకోవాలని, అలా చేస్తేనే విజయావకాశాలు ఉంటాయని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గౌతమ్ గంభీర్ ఇప్పటికే 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన తొలి భారత కోచ్ గా నిలిచాడు. ఇక ముందు 2027 వన్డే వరల్డ్ కప్ ను భారత్ కు అందించడం తన ప్రధాన లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడు.